ఎరువుల కొరత జయంగా రైతుల కష్టాలు ఎట్లెట్లా పెరుగుతున్నాయో లీడర్ల నడుమ మాటలు కూడా అట్లనే పెరుగుతున్నాయి. మీ వల్లనే కష్టాలంటే మీ వల్లనే కష్టాలన్నీ అన్ని పార్టీల లీడర్లు మాటల దాడులు వేసుకుంటున్నారు. ఇక దీని మీద ఎవరెవరు ఏమన్నారు అనే దాని మీద ఓ నజరిద్దాం పాండ్రి. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్లే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. ఇన్నారు కదా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మాటలు. యూరియా బత్తాల కోసం రైతులకు తిప్పలు లేవాట. కావాలనే కారు పార్టీ లీడర్లు సర్కారును బదనాం చేసేందుకు రైతులకు లేని భయాన్ని పుట్టించి యూరియా బస్తాలు ఎక్కువ కొనుక్కునేటట్టు చేస్తున్నారట. అందుకే రైతులు క్యూ లైన్లల్లా చెప్పులు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అంటే, ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడో ఈనుండ్రి. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు అంగలారుస్తుంటే మంత్రి తుమ్మల సారేమో ఎరువుల కోసం రైతులు ఎవరు రోడ్డు ఎక్కుతలేరు, రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళే రోడ్డు ఎక్కుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఏమన్నాడు అది కూడా వినుండ్రి. యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో విత్తనాలు ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. రాష్ట్రంలో కొంతమంది మంత్రులు దళారులతోని కుమ్మక్కవుట్లనే ఎరువుల కోసం రైతులు గోసపడే పరిస్థితి వచ్చిందని విమర్శలు చేసిండు. ఇక అటు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుకుంటా కేంద్రం నుంచి అవసరమైనంత యూరియా సరఫరా చేస్తున్నాం, దిగుమతుల సమస్య వల్ల కొంచెం తక్లీఫ్ అయినా రాష్ట్ర మంత్రులు చేయంగానే రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైందని అన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు మాట్లాడుకుంటా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక లీడర్లు ఎవ్వలేం మాట్లాడినా మోక మీద మాత్రం రైతులు చాలా గోసలు పడుతున్నారు. దినం రైతులు ఇన్ని కష్టాలు పడే చూస్తున్నా కూడా మంత్రులు మాత్రం ఇబ్బందులేం లేవనటాలకు రైతులు మస్తు కోపానికి వస్తున్నారు. వాళ్ళు ఏసీ రూములలో కూర్చొని ఎన్నైనా మాట్లాడతారు. ఒకసారి యూరియా బత్తాల కోసం తిండి తిప్పలు లేకుండా లైన్లలో నిల్చుంటే మా అవస్థలేందనేది తెలుస్తుందని గరానికి వస్తున్నారు అన్నదాతలు. మరి రైతుల కష్టాలు ఎప్పటి వరకు తీరుతాయో ఏందో చూడాలిగా. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసేటందుకు కోసం పని చేస్తున్నానని ఎమ్మెల్సీ కవితక్క చెప్పుకుంటేనే సొంతంగా జాగృతి పేరు మీద కూడా కార్యక్రమాలు చేస్తున్నది. ఇటు కారు పార్టీ లీడర్లేమో కవితక్క గురించి మేమేం నాయకుల దగ్గర చర్చలు చేస్తలేమని అంటున్నారు. ఇక ఇదివరకు కవితక్క అమెరికా పోయినప్పుడు బయటపడ్డ లెటర్తోని పెద్ద రచ్చనే షాలైతే ఇప్పుడు కవితక్క అమెరికా పోయినాక రాసిన లేఖతోని ఇంకింత రచ్చలేస్తున్నది. అసలు ఇంతకా లేఖలు ఏమున్నది, ఏం కథ పూరా గడుచుకుందాం పాండ్రి. సింగరేణిలా కారు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు కారు పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. ఇది వరకు ఆ పదవిలో ఉన్న ఎమ్మెల్సీ కవితను తప్పించి కొప్పులీశ్వర్ను గౌరవాధ్యక్షునిగా నియమించారంటే కవితక్కను పార్టీలకించి పొమ్మనకుంటేనే పొగబెడుతున్నారా ఏందని కొంతమంది డౌట్ అనుమానాలు పడుతున్నారు. ఇది ఇట్లుంటే అటు కవితక్క కూడా ఇలా సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాసింది. కొత్తగా ఎన్నికైన కొప్పులీశ్వర్ కు శుభాకాంక్షలు చెప్పుకుంటేనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరగడం తప్పా ఒప్ప అనే ముచ్చట పక్కకు పెడితే ఈ ఎన్నిక మాత్రం రాజకీయ కారణాలతోనే జరిగిందని ఆరోపణ చేసింది. ఇక సింగరేణి బొగ్గుగని కార్మికులను ఏకతాటి విధికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటికించి పనిచేసిందని రాసుకొచ్చిన కవితక్క బీఆర్ఎస్ పార్టీలా కొన్నాళ్ళ సంది ఏం జరుగుతున్నదో అందరికీ తెలుసు. కేసీఆర్ కు రాసిన లేఖను నేను అమెరికా పోయినాక లీక్ చేసిర్రు, పార్టీలా నా మీద కుట్రలు చేస్తున్నది ఎవరో తెలవాలని ప్రశ్నించే వరకు నా మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నా మీద కుట్రలు వన్నుతున్నారు. కాకుంటే ఈ కుట్రలతోనే నాకు వచ్చిన నష్టం ఏం లేదు గాని కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని అన్నదంటే ఈ ముచ్చట్ల కవితక్కకు కోపం బగ్గనే ఉన్నట్టు అర్థమవుతున్నది. ఇక పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలుగా ఎల్లవేళలా కార్మికుల వెంటే ఉంటా, ఏ చిన్న కష్టం వచ్చినా అండగా ఉంటారని లేఖలో రాసింది. ఇటు ఎమ్మెల్సీ కవితక్కనేమో జాగృతి పేరు మీద కారు
కారు పార్టీకి సంబంధం లేకుండానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నది. అటు కారు పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు పదవిల నుంచి కవితక్కను పక్కకు పెట్టి మాజీ మంత్రి కొప్పులీశ్వర్కు అప్పయ్యపెట్టాలకు ఎమ్మెల్సీ కవితక్క కారు పార్టీల నుంచి పోవుడో లేకుంటే వాళ్ళే పంపించుడో ఏదో ఒకటి జరిగేటట్టే ఉన్నదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాల మరి రేపట్ల ఏం జరుగుతుందో. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనుండే తొలుత అటెంక పెద్దెన్టీఆర్ దెబ్బకు సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటెంక వైఎస్ఆర్ పాదయాత్ర ఉచిత హామీలు జయంగా మళ్ళా షేప్ పార్టీ గద్దెనెక్కింది. నడుమిట్ల తెలంగాణ ఏర్పడ్డది. సెంటిమెంట్ జయంగా కారు పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్నటి తాప కారును కాదని మళ్ళీ దమ్ము షేప్ పార్టీనే కుర్జీలో కూసోబెట్టిండ్రు. కానీ ఎవలొచ్చినా ఇగో గీ తిప్పలైతే తప్పుతూనే లేవు. ఎవల పాలన చూసినా ఏ ఉన్నది గర్వకారణం, సర్కారు బడులను చూస్తే తెలుస్తుంది పాలకులు చేస్తున్న ఘనకార్యం అన్నట్టే ఉన్నదుల్లా. వికారాబాదు జిల్లా ఊడూరు మండలం రాకంచెర్ల మేడికొండ గ్రామాలలో ఉన్న గవర్నమెంట్ బడులను చూస్తా అంటే పెచ్చులు ఊడ్చిపోయిన గోడలు, వాన పడితే నీళ్లు గారే పైకప్పులు, తరగతి గదులల్లా చేరిన వరద నీళ్లు, చదువంటేనే భయం పుట్టిస్తున్నాయట ఈ శిథిలమైన బడులు చేయంగా. అందుకే రాకంచెర్ల ఊరిలో పీర్ల మసీదే బడైంది. మేడికొండల గణేష్ మండపమే చదువులకు నిలయమైంది. రేపో మాపో గణేష్ పండుగ సాలైతే వినాయకుడు విద్యార్థులు ఒక్కడే జాగలో కూసుంటారు. ఇక ఈ పాడుపడ్డ బంగ్లాలు ఎక్కడ కూలుతాయనని బుగులువాడి బడిసార్లే పీర్ల మసీదుల గణేష్ మండపంలో కూసోబెట్టి చదువు చెప్తాండ్రట పాపం. ఇక పెద్ద ఆఫీసర్లకు చెప్తానన్న ఏమన్నా పాయిది ఉంటదేమని అనుకుంటే యథారాజా తథా అధికారులు అన్నట్టు సాగుతుండవట్టే రాష్ట్రంలో. అయినా అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు మైకుల ముంగడ తిట్టుకునేది అందుకే టైం చాలతలేదాయే. ఇక బడులను పట్టించుకునే అంత తీరికెక్కడున్నది పాపం వాళ్ళకని కోపానికి వస్తున్నారు ఈ 2 గ్రామాల బడుల ముచ్చట తెలిసిన జనాలు. ఏమైనా అక్కరకు రాని కాడ 100 కోట్లు తగిలెత్తరు గాని విద్యా వైద్యం కోసం ఖర్చు పెట్టేటందుకు అసలు చేతులే రావు ఈ పాలకులకు. ఎందుకో ఏమనుల్లా. చిన్న గ్యాప్ తర్వాత హైడ్రా గేర్ మార్చింది. పొక్లేన్లను మలుపుకపోయి కబ్జా చేసిన జాగాల్లో కట్టిన అక్రమ కట్టడాలను పొతం పెట్టి పడగొట్టింది. ఈసారి మాదాపూర్లో జరిగింది రపా కూల్చుడు కార్యం. ఇటు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ కూడా కొన్ని ముచ్చట్లు చెప్పిండు. పార్రి మరి హైడ్రా ఈ పారి ఎంత విలువగల్ల భూమిని కాపాడిందో రంగనాథ్ సారు ఏం జోలి చెప్పిండో చూద్దాం. అవుతుండొచ్చు కానీ ప్రొక్లైన్ లచ్చుడు మాత్రం పక్కా అన్నట్టే నడుస్తుంది హైడ్రా వ్యవహారం. బేస్తారం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మాదాపూర్లో పోతం పెట్టిర్రు. జూబ్లీ ఎన్క్లేవ్ లో పార్కుల తోట అన్నట్టుగా తొవ్వలు కబ్జా చేసిన తాట తీసిర్రు. మొత్తం 22.5 ఎకరాలల్లో 100 ప్లాట్లతోటి అనుమతి పొందిన ఈ లేఅవుట్ల 4 పార్కులున్నాయట. అందులో 2 పార్కులు అంటే ఏందకో 8,500 గజాల జాగా కబ్జా అయిందని తేలింది. 4గిట్ల 2 పార్కులనే కబ్జా చేసిరంటే ఎట్లున్నదో చూడురీగా. పార్కులు ఒకటేనా 5,000 గజాల తొవ్వను కూడా ఈడ్చిపెట్టలేదు. అంతేకాదు ఆడెవడో గాని 300 గజాల సర్కార్ జాగల ఏకంగా హోటల్ షెడ్డే కట్టిండట. ఇట్లా మొత్తం ఏందక్కువ 16,000 గజాల కబ్జా జాగను కాపాడింది ఇయాల హైడ్రా. పైసల పరంగా చూసుకుంటే 400 కోట్ల ఇలువగల్ల భూములట ఇవి. అప్పుడెప్పుడో 95లో అనుమతి పొందిన ఈ లేఅవుట్ను 2006లో సర్కార్ రెగ్యులరైజ్ చేస్తే లేఅవుట్ ప్రకారంగా జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిరట అప్పట్లా. అటెంక కబ్జాకోర్ల కళ్ళు పడ్డాయి. ఈ నడమనే హైడ్రా పెట్టిన ప్రజావాణిలో దీని మీద ఫిర్యాదు అందిందట. కాయిదాలన్నీ తిరిగేసినాకనే రంగనాథ్ హైడ్రా పోలీసులకు చెప్పి ప్రొక్లైన్లను రంగంలోకి దించిపెచ్చిండు. కూల్సుడు కార్యమంతా ఓడిచినాక హద్దులు గీసి ఫెన్సింగ్ తీగ కూడా కట్టిర్రు. ఇక 2 పార్కులను కబ్జాకోరుల నుంచి ఇడిపించేటాళ్లకు లోకల్ పబ్లిక్ హైడ్రా ఊపిరి పోసినట్టు అయిందనుకోరాదు రే. జూబ్లీ ఎన్క్లేవ్ వాళ్ళు కూడా మస్తు కూశాయిర్రు. హైడ్రాను రంగనాథ్ సార్ను మస్తు తారీఫ్ చేసిర్రు. ఇక ఇదిట్లుంటే ఇంకో పక్క కుకట్పల్లి నల్ల చెరువును పరిశీలించి చెత్త సాఫ్ చేసిండు రంగనాథ్ సారు. అట్లనే లోకల్ పబ్లిక్ తోటి ముచ్చట్లు కూడా పెట్టిండు. అటెంక ఇగో గిట్ల మాట్లాడుకొచ్చిండు. ఈ చెరువుని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సి. ఇక్కడ అంతా మురికి నీరు ఉండేది, అంటే సివేజ్ వాటర్ పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా దీంట్లో గతంలో ముంపుకు గురయ్యేది అనమాట. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్లో ఉండేటటువంటి పరిస్థితి ఒక వర్షం పడితే కనుక.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్కి చెరువులు కనుక వాడితే కనుక ఇప్పుడు వర్షం వస్తే మనం చూస్తున్నాం కాలనీలు మునిగిపోతున్నాయి, అంతా దాంట్లో మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఇప్పుడు దీన్ని తయారు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ పోతే కనుక తప్పకుండా కొన్ని సంవత్సరాల్లో మనం హైదరాబాద్ని ఫ్లడ్ ఫ్రీ సిటీగా ఒక మొత్తానికి ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా కూడా చూపించడానికి ఆస్కారం. ఏడాది కింద హైడ్రా కూల్సుడు షాల్ చేసినప్పుడు మస్తు మాటలు పడ్డం గానీ ఇప్పుడు హైదరాబాద్ ఎట్లున్నది చూస్తాను కదా అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు సారు నల్ల చెరువు కాడ నిల్సోని. 10 ఎకరాల దాకా పెరిగిందట నల్ల చెరువు జాగిప్పుడు. గొప్ప ముచ్చటే. ఒక్క హైడ్రానే కాదు, లీడర్లు కూడా చెరువుల బాగు మీద నజరు పెడుతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సారు జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తోటి కలిసిపోయి కాపురా చెరువు పరిశీలన చేసిండు. చెరువు కాడ వాకింగ్ ట్రాక్ కట్టాలని కోరిండట జోనల్ కమిషనర్ ను. కమిషనర్ సార్ కూడా సరేనన్నాడట. అట్లనే చెరువుకు తూము కూడా కట్టాల్సి ఉన్నది. అయితే ఆ కట్టుడు కార్యమేదో జేబులకెళ్లి పైసలు పెట్టి తానే కట్టిస్తానన్నాడు ఎమ్మెల్యే సారు. మంచి ముచ్చటే. ఏదేమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు గాని హైడ్రా చేయబట్టి హైదరాబాద్కు మేలే జరుగుతున్నది. పట్నంలోన్న కొన్ని చెరువులైనా మళ్ళా కలకలలాడుతున్నాయి. ఏమంటారుల్లా? మన కాడ కొత్త షాప్ ఏదన్నా షాల్ చేస్తే ఎట్లుంటాయి ఆఫర్లు? బట్టల దుకాణం అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. చికెన్ షాప్ అయితే కిలో మాంసం కొంటే 4 గుడ్లు ఉచితం అంటారు. ఇక ఇంకొందరు ఉంటారు రూపాయికే చీర 10 రూపాయలకే పంచ అని గమ్మత్ ఆఫర్లు పెట్టి జనాలను పొట్టు ఎగబడేటట్టు చేస్తుంటారు. అగో గీ కోవకు చెందిన ముచ్చటే గీది. ఏం ఆఫర్ పెట్టిండో ఆఖరికి ఏమైందో మీరే చూడండి. అబ్బబ్బా ఏమన్నున్నారా నుల్లా జనాలు. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు టాకీసుల కాడికొచ్చిన అభిమానులతో నిండిపోయినట్టే ఉన్నది కదా పరిస్థితి. సందు దొరికితే చాలు లోపలికి దూసుకుపోదామన్నట్టే చూస్తున్నారులే గీడ లైన్ల నిలబడ్డ జనాలు. రోడ్ల మీద సుతం గింతగానం ఎగవాడి మరీ చూస్తున్నారంటే ఏదన్నా కొత్త దుకాణం ఓపెనింగ్ కోసం సెలబ్రిటీలేమన్నా వచ్చిండ్రు కావచ్చు. గందుకే దుకాణం ముంగట ఉష్కవొత్తే రాలనంత పబ్లిక్ జమైన్రని అనుకుంటున్నారు కదా. ఇక సెలబ్రిటీలు అయితే ఎవరు రాలేదు గాని గీనడమనే కొత్తగా ఒక బట్టల దుకాణం ఓపెనింగ్ చేసిండ్రట ఈడ. ఇక కస్టమర్లని అట్రాక్ట్ చేసే నీకే 10 రూపాయలకి అంగి అని బంపర్ ఆఫర్ సుతం పెట్టిండ్రట. నిజామాబాద్ ఆర్మూర్లున్న గీతుకున్న పొల్లు గంతే. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యూత్ పోరగాన్లందరూ 10 రూపాయల అంగీల కోసం మస్తు గేగబడ్డరు. ఇట్లా పైసకో కొబ్బరికాయ అంటే పట్నం దాకా పోయినట్టు 10 రూపాయలకు అంగి అనగానే చుట్టుముట్టున్నోళ్ళందరూ దుక్నం కాడికి ఎగబడే వరకు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా మరి దుక్నపొలు సుతం అనుకున్నారో లేదో గింతగానం మంది ఎగబడతారని. కానీ అడ్డగోలుగా మందెచ్చే వరకు పరిస్థితి అంతా ఆగమైందట. ఇక ఎబ్బటే పోలీసోళ్ళకి ముచ్చటెరకాయ వరకు ఆడికి వచ్చి అందరినీ జెదరగొట్టిండ్రు. టైంకు పోలీసోళ్ళు వచ్చిరు కాబట్టికే ఏం కాలేదు గాని లేకపోతే ఏ తొక్కిసలాటనో జరిగి పెద్ద ప్రమాదమే అయితుండే కావచ్చని ఆఫర్ పెట్టిన దుగ్నపొల్ల మీద మస్తు గరమైండ్రట ఆడున్న పబ్లిక్. ఇక ఆఫర్ పెట్టి జనాలందరినీ పరిశాన్ చేసుడే కాకుండా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసి అటు పోయే పబ్లిక్ ను తిప్పల పెట్టినందుకు న్యూసెన్స్ కింద దుగ్నప్ ఓనర్ ని అరెస్ట్ చేసిండ్రట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్. ఆఫర్ అని దుగ్నపొల్ల అనగానే ఎగేసుకొని ఉరికిన కస్టమర్లకు ఏమైందో. దుగ్నపొల్లు మంచిగానే ఉంటారు కానీ ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? జర పైలం మరి. వెనుకటి కాలంలో కరెంటు లేకుంటే ఎట్లా బతికినరో అప్పటోళ్ళు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ముత్యమంతసేపు కరెంటు పోయినా తట్టుకోలేకపోతున్నారు జనాలు. అసొంటిది 3 రోజుల సంధి రాత్రిపూట కరెంటు లేకపోయేటాలకు గీ ఊరి జనాలు ఏం చేసిండ్రో చూడుండ్రులా. ఇగో చేతుల పట్టుకున్న సెల్ ఫోన్ లైట్లతో ఎట్లా నిరసన ఎత్తున్నారో చూసిండ్రా గిల్లు. కరెంట్ కావాలి అనుకుంటా సబ్ స్టేషన్ ముంగటికొచ్చి నిరసన చేసిండ్రు ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉన్న పబ్లిక్. అయితే 3 వద్దులకెంచి రాత్రిపూట ఊళ్ళే చక్కగా కరెంట్ ఉంటలేదట. చీకటైందంటే చాలు కరెంట్ కటింగ్ చేస్తున్నారట. పంట చేన్ల కాడ కరెంటు కత్తరిచ్చిండ్రంటే ఏదో లోడ్ ఎక్కువైంది కావచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇండ్లల్లో కరెంటు కత్తరిత్తే ఎట్లా? అది మళ్ళా రాత్రిపూట కరెంటు లేకపోతే ఎన్ని తిప్పలైతే జనాలకు. ఇండ్లల్లో చిన్న పిల్లగాండ్లు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారని ఆఫీసర్లకు ఎన్ని మలకలు చెప్పినా శటం పట్టించుకుంటలేరని మస్తుగా గరమైండ్రు ఆడున్న పబ్లిక్. ఉచిత కరెంట్ ఇచ్చుడేందో గాని అడ్డగోలుగా కరెంటు కటింగ్లు వేసి మా పానాలతోని సర్కారులు చెలగాట మాడుతున్నారు. ప్రజాపాలనంటే గిదేనా? అదివరకు లెక్కనే మా ఊళ్ళే కరెంటు సౌలతులు చేయాలే. అవసరమైతే పాత లైన్ మెన్ను తీసిపారేసి కొత్త లైన్లను పెట్టి మా సమస్యలు తీరవాలని డిమాండ్ చేసిండ్రు గిట్లా. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఉచిత పథకాలు కావాలని సర్కారులను పబ్లిక్ ఎవరు అడగలేదు కదా. అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చి గెలిచినాక పబ్లిక్ నెందుకు అవస్థలు పెడుతున్నారోనని పాలకుల మీద కరెంటు లేక గోసపడుతున్న పబ్లిక్ కొందరు గరమైండ్రు.
కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. ఏపీలో ఫ్రీ బస్సు పథకం చాలై వారం దినాల సుతం గడవనే లేదు గాని చూడుండ్రు ఎట్లా కొట్టుకుంటున్నారో బస్సుల మహిళలు. మరి తెలంగాణ కర్ణాటకలున్న ఆడుళ్ల కంటే లొల్లి పంచాదులు పెట్టుకున్నట్లా మేమేం తక్కువ కాదన్నట్టు నిరూపించనికి చేసిండ్రో లేకపోతే ఏందో తెలియదు గాని బస్సులు ఒకరినొకరు శిగలు పట్టుకుని పొట్టు పొట్టు దంచుకున్నారు. ఇగో గీ మొవ్వలో పెద్ద మనుషులు లెక్కనే ఉన్నది గాని ముంగటున్న ఆమె ఈపు మొత్తం సాఫ్ చేసింది కదా. పాపం ఇద్దరు మనుషులు కలిసి ఒక్కామనైతే పొరక పొరక దంచిడ్చబెట్టిండ్రు. ఏం కొట్లాటమ్మా ఊకోన్రని పక్క పొంటోళ్ళు ఎంత సముదాయించినా ఇంటేనా తగ్గేదే లేదన్నట్టు ఎగవడి మరీ కొట్టుకున్నారు గిట్లా. అయితే సీట్ల ముచ్చట్ల గిళ్లకు చిన్నగా లొల్లైందట. ఇక అది శినికి గాలివాన లెక్క జుట్లు పట్టుకుని తనుకునే అంత పెద్దదైందట గిట్లా. విజయవాడకెంచి జగ్గయ్యపేటకు పోతున్న ఆర్టీసీ బస్సులో జరిగింది ఇది. ఇక గిది చూశాడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాల నడుమ ముక్కొనపు వన్డే సిరీస్ పెడితే ఆడోళ్ల కొట్లాటల కప్పు ఎవలకొత్తదోనని కారెడ్డమాడుకుంటా కామెంట్లు పెడుతున్నారట గిలా ఫైటింగ్ వీడియో చూసిన పబ్లిక్ కొందరు. మంత్రి పొన్నంసార్ను చూసిన అరుల డాన్స్ ఎట్లా ఇరగదీస్తున్నాడో, నెత్తి మీద తలపాగా, భుజానికి గిరిజనులు వేసుకునే అద్దాల కండు వేసుకొని అక్కజెలెన్లతోటి కలిసి జోరుగా చేసిండు డాన్సులు. అగో చిన్న పిల్లగాండ్లతోటి సుతం పోటీ పడి మరీ జోరుదారుగా వేసిండు స్టెప్పులు. పొన్నంసారు డాన్సులు చూసి సీటీలు చప్పట్లు కొట్టుకుంటా ఆడున్నోళ్ళందరూ మస్తు సంబరపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ లో జరిగింది ఇది. అయితే బంజారాలు చేసుకునే తీజు ఉత్సవాలకు పోయిండు పొన్నంసారు. ఇక సారుకు మంగళహారతులు ఇచ్చి గౌరవ మర్యాదలతోటి ఎదుర్కొన్నారు బంజారా అక్కజెలెన్లందరూ. తీజ్ పండుగ అంటేనే ఆడోళ్ల పండుగయే. మొత్తం వాళ్ళందరినీ పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చిండు. అటెన్కాల తీజు బుట్టను నెత్తి మీద పెట్టుకొని మస్తుగా మురిసిపోయిండు సారు. అటెన్కా ఆడున్న అక్కజెలెన్లతోటి కలిసి డాన్సులు షురు చేసిండు. మరి సారు ఏం ఎనర్జీ డ్రింక్ తాగిండో గాని అస్సలకే అలిష్టే పడతలేడుల్లా. అటు అక్కజెలెన్లతోటి ఇటు చిన్న పిల్లగాన్లతోటి పోటీ పడి మరి మస్తు డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేసిండు. ఇక ఆఖరికి సార్ను భుజాల మీదకి ఎత్తుకొని మస్తుగా మురిసిపోయిండ్రు ఆడున్న బంజారా అన్నదమ్ములు. మొత్తానికి తీజు ఉత్సవాలకు పోయిన మంత్రి పొన్నం సారు డాన్సులతోటి ఆడున్నోళ్లను సంబరబెట్టుడే కాకుండా సారు సుతం మస్తు ఎంజాయ్ చేసిండు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.